జై శ్రీరామ్. మూడవసారి భక్తుల గోత్రనామాలతో బద్రీనాథుడిని మరియు కేదార్నాథుడిని పూజించడం కోసం ప్రయాణమే వెళ్ళటం జరుగుతోంది. శ్రీశైల పుణ్యక్షేత్రం నుండి తులసి దళాలు మరియు బిల్వ దళాలు తీసుకొని సాక్షి గణపతికి నమస్కారం చేసుకొని బయలుదేరడం జరిగింది. భక్తులకు అక్షయ ఫలితాలు కలిగే సులభమైన మార్గం ఇది. అటువంటి పుణ్యక్షేత్రాల్లో భక్తుల గోత్రనామాలు చదవడం చేత భక్తులకు ఉండేటటువంటి సమస్త దోషాలు, గ్రహబాధలు, అరిష్టాలు, అనారోగ్యాలు అన్నీ కూడా భస్మమై ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సుఖంగా విల్లాపాపలతో వర్ధిల్లుతారు అన్న భావనతో అత్యంత శ్రమలకు ఓర్చి అనేక పుణ్యక్షేత్రాల్లో విశేషమైన రోజుల్లో పౌర్ణమి, మాస శివరాత్రి వంటి శక్తివంతమైన రోజుల్లో భక్తుల గోత్రనామాలు స్వయంభూ దేవతల దగ్గర స్పష్టంగా త్రికరణ శుద్ధిగా చదివి పూజలు చేయడం జరుగుతోంది. పౌర్ణమి రోజు బద్రీనాథుడిని పూజించడం కోసం ప్రయాణమై వెళ్ళడం జరుగుతోంది. సోమవారం రోజు కేదార్నాథుడిని పూజించబోతున్నాను. మీకు ఒక్కసారి అసలు ప్రయాణము వాటి వివరణ తెలియజేస్తాను. హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్ వెళ్ళడం జరుగుతుంది. డెహ్రాడూన్ నుంచి హరిద్వార్కి వెళ్ళడం జరుగుతుంది. హరిద్వార్లో ముందుగా పవిత్రమైన గంగా నదిలో స్నానం చేయడం జరుగుతుంది. స్నానం చేసి హరిద్వార్లో ముందుగా పర్మిషన్ తీసుకోవాలి. బద్రీనాథ్, కేదార్నాథ్, చార్ధామ్ యాత్ర వెళ్ళాలంటే ఉత్తరాఖండ్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ ఉండాలి. ఆ పర్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని రేపు ఉదయం కారులో హరిద్వార్ నుంచి రేపు రాత్రి వరకు బద్రీనాథ్ చేరుకోవడం జరుగుతుంది కారులో. ఎల్లుండి సాయంత్రం పౌర్ణమి ఉంది. సాయంత్రం పూట విశేషం పౌర్ణమి. అందుకు సాయంత్రం ముందుగా భక్తుల గోత్రనామాలు చదివి రాత్రి సమయంలో బద్రీనాథుడికి శ్రీశైల పుణ్యక్షేత్రం నుండి తీసుకొచ్చినటువంటి తులసీ దళాలతో పూజించడం జరుగుతుంది. ఆ తర్వాత విష్ణు సహస్ర పారాయణ, వేదపారాయణ చేసి ఎల్లుండి రాత్రి విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది 21వ తేదీ. ఇక 22వ తేదీ బ్రాహ్మీ ముహూర్తంలో మళ్ళీ ఒకసారి భక్తుల గోత్రనామాలు బద్రీనాథుడి ఆలయంలో చదివి సుమారుగా బ్రాహ్మీ ముహూర్తంలో అంటే 4 నుంచి 6 లోపు అభిషేకం చేయడం జరుగుతుంది. అక్కడ అన్నీ కూడా జాగ్రత్తగా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అభిషేకం అయిన తర్వాత మళ్ళీ విష్ణు సహస్ర పారాయణ, వేదపారాయణ చేసి అక్కడ జీయర్ ఆశ్రమంలో భోంచేసి 22వ తేదీ మధ్యాహ్నం బయలుదేరడం జరుగుతుంది. 23వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు గౌరీకుండ్ మరియు కేదార్నాథ్ కొండ మీదికి వరకు చేరుకోవడం జరుగుతుంది. చేరుకొని భక్తుల గోత్రాలు ఒకసారి సాయం సంధ్యావేళలో కేదార్నాథుడి దగ్గర చదివి స్వామివారికి బిల్వదళాలతో పూజించడం జరుగుతుంది. శ్రీశైల పుణ్యక్షేత్రం నుండి తీసుకొచ్చినటువంటి పవిత్రమైన బిల్వదళాలతో కేదార్నాథుడిని పూజించి సోమవారం రోజు అంటే 24వ తేదీ టికెట్ తీసుకోవడం జరుగుతుంది. అభిషేకం మరియు స్పర్శాదర్శనం టికెట్ తీసుకొని బ్రాహ్మీ ముహూర్తంలో కేదార్నాథుడికి అభిషేకం మళ్ళీ భక్తుల గోత్రనామాలు చదివి సోమవారం రోజు అభిషేకం చేసి భక్తులందరికీ బద్రీనాథుడి యొక్క అనుగ్రహం, కేదార్నాథుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని అందించడం జరుగుతుంది. కేదార్నాథ్, బద్రీనాథ్లోని అనంతమైన శక్తిని ఈ విధంగా భక్తుల గోత్రాలతో పూజించి అందించడం జరుగుతుంది. తద్వారా భక్తులకు ఉండేటటువంటి సమస్త దోషాలు, గ్రహబాధలు, అరిష్టాలు అన్నీ కూడా భస్మమై ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతారు. కాబట్టి భక్తులు ఎవరన్నా గోత్రనామాలు పంపించని భక్తులు ఎవరైనా ఉంటే 9347713779 ఈ నెంబర్కి మీ గోత్రనామాలు, చిరునామా పంపించగలరు. పంపించిన వాళ్ళు మళ్ళీ పంపించకండి. ఇక మీకు పంపించే ప్రసాదాలు ఏమిటంటే తప్తకుండ్, బద్రీనాథ్లోని తప్తకుండ్ తీర్థాన్ని, తర్వాత బద్రీనాథుడికి అభిషేకం చేసిన తీర్థాన్ని, అలక్నంద నదీ జలాన్ని, కేదార్నాథ్లోని మందాకిని నదీ జలం మరియు గౌరీకుండులోని పవిత్రమైన తీర్థము, ఇవన్నీ కూడా ఒక దగ్గరికి చేర్చి పంపించడం జరుగుతుంది. బద్రీనాథుడికి, కేదార్నాథుడికి నివేదించిన ప్రసాదం
కుంకుమ, ఫోటోలు, స్వామివార్లకు తాకించినటువంటి రక్షా కంకణం, ఇవన్నీ పంచముఖి రుద్రాక్ష, కేదార్నాథుడికి తాకించిన పంచముఖి రుద్రాక్ష, ఈ ప్రసాదాలన్నీ మహామహిమాన్వితమైన ప్రసాదాలన్నీ కూడా పంపించడం జరుగుతుందని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, ఈ యొక్క 2 విశేషమైన కార్యక్రమాలకి కేవలం 1116 రూపాయలు మాత్రమే దక్షిణ ఉంటుంది. అది కూడా మీరు ముందే చెల్లించవలసిన అవసరం లేదు. పూజలైన తర్వాత మీకు ప్రసాదాలు అందిన తర్వాత చెల్లించి తీసుకోగలరని చెప్పి తెలియజేస్తూ, హరిద్వార్ వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో పంపిస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్.